మీరు ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత కష్టపడే స్వభావం ఉన్నా ఒక్కొక్కసారి జీవితంలో అన్ని తల్లకిందులవుతాయి. మీరు అనుకోనివి, అస్సలు ఊహించనివి ఎదురవుతాయి. మనిషి శారీరకంగా, మానసికంగా కృంగిపోవచ్చు. మీరు ఓడిపోయిన ప్రతిసారి మీకు 2 దారులు ఉంటాయి. 1, అక్కడే ఆగిపోయి కుప్పకూలిపోవడం. 2, ఆ ఓటమి నుండి మరింత బలాన్ని పుంజుకొని మరింత వేగంగా, మరింత పట్టుదలగా ముందుకు దూకడం. ముందుకు సాగడానికి ఒక బలమైన కారణాన్ని వెతుక్కోండి. మీరు మనిషిగా పుట్టినప్పుడే ఏ కష్టాన్నైనా తట్టుకునే శక్తి మీ డిఎన్ఏలోనే ఉంది. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ నిలబడేవాడు మాత్రమే చరిత్ర సృష్టిస్తాడు. యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. మీ జీవితంలో ఉన్న సమస్యను చూసి ధైర్యంగా చెప్పండి, నేను నిన్ను ఓడించగలను, నేను నిన్ను ఓడించి తీరుతాను, నా ప్రయాణం ఇంకా ముగిసిపోలేదు. నిన్ను ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు, ఒక్క నీకు తప్ప. పరిస్థితులు నీ జీవితాన్ని శాసించకూడదు, నువ్వు పరిస్థితులను శాసించాలి. వెనక్కి తగ్గవద్దు, పారిపోవద్దు. లోకం ఏమనుకున్నా సరే నీ ఆశయం కోసం చివరి వరకు పోరాడు. పోరాడటానికి సిద్ధంగా ఉంటే ఆ పోరాటం చివరన నిలిచేది కేవలం విజయం మాత్రమే. మీరు నిలబడి పోరాడుతున్న ప్రతి క్షణం మీరు మరింత దృఢంగా మారుతున్నారు. మీరు పడిపోవచ్చు, కానీ మీరు ఓడిపోకూడదు.